ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సేలింగ్ an article for 950 rupees is double the loss incurred when the same article is sold for 650 rupees. At what price should the article be sold to make 30% ప్రాఫిట్ అన్నాడు. అంటే ఒక ఆర్టికల్ని 950 రూపీస్కి సేల్ చేసే వచ్చేటువంటి ప్రాఫిట్ వచ్చేసి 650 రూపీస్కి సేల్ చేసేటువంటి లాస్కి డబల్ ఉందంట. డబల్ ఉంటే అప్పుడు మనకి 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి సేల్ చేయాలని చెప్పి అంటున్నాడు. మా తెలుగులో చూద్దాము. ఒక వస్తువును 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువును 650 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఆ వస్తువును ఏ ధరకి అమ్మితే 30% లాభము వస్తుంది. సింపుల్గా మనకి లాజిక్ ఏమంటే మనకి 950కి అమ్మితే వచ్చే లాభం అన్నాడు, అంటే ప్రాఫిట్ అని చెప్పని అర్థం అనమాట. అంటే ప్రాఫిట్ ఈజ్వల్ టు నెక్స్ట్ ఏమంట 650కి అమ్మితే వచ్చేటువంటి నష్టానికి అంటే లాస్కి ఎంత ఉంది, ట్వైస్ ఉంది అనమాట, అంటే డబల్ ఉంది. 2 ఇంటూ ఏం రాస్తా, లాస్ అని చెప్పి రాసుకుంటాను అనమాట. మరి ఇప్పుడు ప్రాఫిట్ లాస్ ఫార్ములా ఏమనకంటే ప్రాఫిట్ వచ్చేసి మనకు ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి, 2 ఇంటూ లాస్ ఫార్ములా ఏమనకంటే సిపి మైనస్ ఎస్పీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, మనకి ఇచ్చినటువంటి ఎస్పీ ఎంత ఫస్ట్ మనకి ఇచ్చినదంటే 950 మైనస్ సిపి. నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ ఇచ్చినటువంటి ఎస్పీ ఎంత మనకంటే 650 అని చెప్పని ఇచ్చాడు మనకు. ఓకే, 650 రాసుకుంటాం. తర్వాత ఇప్పుడు 950 మైనస్ సిపి ఈజ్వల్ టు మల్టిప్లికేషన్ చేసినామంటే 2 సిపి, తర్వాత 65 ఇంటూ 65 ఎంత వస్తుంది, 130 జీరో అంతే కదా, 130 00 వస్తుంది. 650 ఇంటూ 2 అంటే అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ 950 ఇక్కడే రాసుకుంటా, ఈ మైనస్ 1300 ఇటువైపు తెచ్చుకుంటే ప్లస్ 1300, తర్వాత 2 సిపి, తర్వాత ఇటువైపు వస్తే ప్లస్ సిపి అవుతుంది. 1300 తర్వాత 950 0 5 1250 అనమాట మనకు. ఓకే, 2250 ఈజ్వల్ టు ఎంత వస్తుంది, 3 సిపి అవుతుంది. ఇప్పుడు ఏం చేసి మనం 3 1 జా 3 7 జా 21, 3 5 జా 15 0, అంటే సిపి ఎంత మనకు 750 వచ్చింది. సిపి 750 నేను ఇది చెప్పిన ఏమిది 100% ఏమనుకోవాలి 750 అని చెప్పి తీసుకోవాలి. వాడు ఏమన్నా మనకు 30% ప్రాఫిట్ వస్తే అంటే 30% ప్రాఫిట్ వచ్చే మాదిరిగా ఎంతకి సేల్ చేయాలన్నాడు. అంటే 30% ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం, 100 కంటే ఎక్కువ తీసుకోవాలి ప్రాఫిట్ కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు 130 అని చెప్పి తీసుకోవాలి. అంటే 130కి ఎంత ఏమవుతుంది ఇప్పుడు ఎస్పీ 130/100 ఇంటూ 750 0 క్యాన్సల్ 0 క్యాన్సల్. నెక్స్ట్ 13 5 జా 65, 13 7 జా 91 97, ఎంత 975 రూపీస్కి అమ్మాలన్నమాట. అంటే ఎన్న ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.